మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందంటూ ఎవరు చెప్తా ఉన్నారు, హైకోర్టు చెప్తా ఉంది. ఒకసారి దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఎందుకంటే మద్యం దుకాణాలు ఎట్లా పెంచుతున్నారు ఏంటిది అనేది ఒకసారి చాలా క్లియర్గా చూద్దాం. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వేగంతో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య పెరిగితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. అయితే మద్యం వినియోగం, దుకాణాల సంఖ్య విషయంలో హైకోర్టు పాత్ర పరిమితమేనని అభిప్రాయపడింది. మద్యం దుకాణాల ప్రకటన బోర్డులు కనీసం ప్రధాన రహదారి నుంచి కనిపించని విధంగా ఉండాలని తెలిపింది. దీనిపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు తాము మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందని పేర్కొంది. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలోని నివాస గృహాల మధ్యలో లిక్కర్ షాప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ విజయసేనారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ, మున్సిపల్ అధికారులకు, దుకాణదారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసిందంటూ చూస్తా ఉన్నాం. సో కేసీఆర్ ఈ యొక్క మద్యం దుకాణాలను వాటిని రాష్ట్ర ఆదాయ వనరుగా పెద్ద ఎత్తున ఏ విధంగా చేసినా మనం చూసినాం. దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ మద్యాన్ని అరికట్టాల్సింది పోయి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మద్యం అందుబాటులో విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి జీవితాలు నష్టం చేస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మద్యం ఒకటే ఆదాయ వనరు, అదే పెద్ద ఆదాయ వనరు ఇస్తుందని చెప్పేసి ఈరోజు అడ్డదారులు దొక్కుతున్నట్టుగా కనబడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పనులు మానుకోవాలి, మానుకుంటే బాగుంటుంది.